నమస్కారం స్నేహితులారా. మన భారతీయ సంప్రదాయాలు చూసేందుకు సింపుల్‌గా కనిపిస్తాయి. కానీ వాటి వెనుక ఉన్న అర్థం చాలా గొప్పది. ఇవన్నీ పాతకాలం విషయాలని అనుకునే ముందు ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ ఆలోచన తప్పకుండా మారుతుంది. ప్రతిరోజు మన ఇంటి ముందు దీపం ఎందుకు వెలిగిస్తాం? సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించడం మన సంప్రదాయం. దీపం అంటే అజ్ఞానానికి వెలుగు, నెగటివిటీకి దూరం. దీపం వెలిగిస్తే మనం ఇంట్లో శాంతి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని పెద్దలు చెప్తారు. ఇవాళ సైన్స్ కూడా అదే చెప్తుంది. ఉదయం సూర్య నమస్కారం ఎందుకు చేస్తాం? మనం పెద్దలు ఉదయం లేచి సూర్య నమస్కారం చేసేవారు. సూర్యుడు అంటే శక్తి, ఆరోగ్యం, జీవనం. ఉదయం సూర్యకాంతి వల్ల విటమిన్ డి లభిస్తుంది. అందుకే మనం సంప్రదాయం ఆరోగ్యానికి కూడా ఆధారం. పెద్దలకు నమస్కారం ఎందుకు చేస్తాం? పెద్దలకు నమస్కారం చేయడం వల్ల కేవలం ఆచారం కాదు, అది వినయం, గౌరవం. పెద్దల ఆశీర్వాదం అంటే మనకు బలం, జీవితానికి దారి. నమస్కారం చేయడం వల్ల మన అహంకారం తగ్గుతుంది. వాళ్ళలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనకి వస్తుంది. బ్లెస్సింగ్స్ ద్వారా మనకి ఇస్తారు. నేలపై కూర్చొని భోజనం ఎందుకు చేయాలి? పూర్వం మన వాళ్ళు నేలపై కూర్చొని భోజనం చేసేవారు. ఇది జీర్ణక్రియకి మంచిది. శరీరంలోని నర్వ్స్ యాక్టివ్ అవుతాయి. అందుకే సంప్రదాయం సైన్స్తో కలిసిపోయింది. తులసి మొక్క పూజ ఎందుకు చేస్తాం? ప్రతి ఇంటి ముందు పూర్వం తులసి మొక్క ఉండేది. తులసి అంటే శుద్ధి, ఆరోగ్యం. తులసి గాలిని శుద్ధి చేస్తుంది, దోమలు తగ్గుతాయి. అందుకే దాన్ని దేవతగా భావిస్తారు. ఉపవాసం ప్రతిరోజు వారానికి ఒకసారన్నా మనం ఉపవాసం చేయడం వల్ల మనలోని శక్తి. ఉపవాసం అంటే కష్టమని కాదు, అది శరీరానికి విశ్రాంతి, జీర్ణ వ్యవస్థ రీసెట్ అవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవాళ ప్రపంచం మొత్తం ఫాస్టింగ్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుంటుంది. పండుగలు ప్రాముఖ్యత. మన పండుగలు కేవలం సెలవులు కాదు. సంక్రాంతి ప్రకృతి కృతజ్ఞత, దీపావళి చెడిపే మంచి విజయం, ఉగాది కొత్త ప్రారంభం. ప్రతి పండుగ ఒక సందేశం. కుటుంబ విలువలు. మన సాంప్రదాయం కుటుంబాన్ని ముందుగా ఉంచింది. కలిసి ఉండడం, పంచుకోవటం, ఆప్యాయత, ఇవే భారతీయ విలువలు. అందుకే మన సంస్కృతి ప్రపంచానికి ఆదర్శం. స్నేహితులారా, మన సాంప్రదాయాలు పాతవి కాదు, శాశ్వతమైనవి. మనం వాటిని పాటిస్తే మన జీవితం మరింత అందంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.